ఏం చెప్తానవా గా గొర్రెలను కాసుకుంటే ఏమొస్తుందా 4 అక్షరాలు నేర్చుకుందిరా ఇట్రా. అరే గా గొర్రెలెంబడి తిరిగితే ఏమొస్తుందా నీకు? 4 అక్షరాలు నేర్చుకుంటే చదువు బాగా వస్తుంది. చదువు బాగా వస్తే నీ స్టైల్ సూపర్ మారుతుంది. ఎటు చూస్తాను అప్పుడు నువ్వు సిటీ చంద్రం అవుతావు తెలుసా. గొర్రెలెంబడి తిరుగుతానేమా హీరో చంద్రం అంటారు నిన్ను. ఇప్పుడు నేర్పితే చదువు ఇప్పుడే వస్తా చదువు అలాగని వాళ్ళ గోపాలం అన్నట్టు మంచిగానే ఉన్నారు నీకు సోపదారులు చెడగొడతారు. మంచిగా చదువుకో బాబు ఇప్పుడు నేర్పిస్తా. బామ్మరిది నిన్నే మంచిగా చదువుకుంటే నిన్ను సిటీ చంద్రం అంటారు. హీరో అవుతావా హీరో చదువుకో నేర్పిస్తా. ఇప్పుడు హీరో ఎక్కడిది బా గీ పలక బల్పం ఎందుకు తెచ్చినవా? వాన పంతులు ప్రొఫెసర్ వా గీ అక్షరాలది అదింటే నాకు కడుపు నిండు తాదా. ఇంత గొర్రె కాసుకుంటే బర్ర కాసుకుంటే ఇంత పొలాన్ని నీళ్ళు పెట్టుకుంటే పంట పడుతుంది పైసలు వస్తాయి. కానీ ఈ అక్షరాలు నాకు కడుపు నిండు తాదా. నా ఎడ్లు గడ్డి తింటాయి నేను అన్నం తింటా. బాలే చెప్తారవా ముచ్చట. ఈ బల్పం తింటే ఉన్న పనులు ఊసిపోతాయి. చిన్నప్పుడు బడి పోయినప్పుడే సారు ఈపులు ఒక్కడి గుద్దిండు బల్పాలు తింటే. అప్పటి సంది మొత్తం చదివే బంద్ పెట్టినా. ఇప్పుడు పంతులేసి వేసుకొని వచ్చినావు నాకు చదువు నేర్పుతాడట ఈయన. బామర్ది ఏ అంటే ఏందో తెలుసా నీకు? ఏ అంటే యాపిల్. ఏ అంటే యాపిల్. ఈ యాపిల్ మా పొలాలు పడతా ఇచ్చంతరం చేస్తాను. కానీ ఏ అంటే అంబలివా ఈ యాపిల్ నాకెందుక? మొన్నటిదాకా మొక్కజొన్న వరి వేసిన గీ యాపిల్ వండితే నాకు కాసిన వరి మొక్కజొన్న వండుతుంది. ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచి తెలియకాలం అవుతావు. నాకు గా ఇంగ్లీష్ ఏమవుతుంది బా? నేర్చుకో మంచిగా. నీకు ఇప్పుడు లాంగ్వేజ్ మస్తు నేర్చుకోవాలి. నాకు రాదా ఇంగ్లీష్? అరే ఉండు చదువు నేర్చుకో సిటీ చంద్రం అవుతావు. ఈ భలే ఉన్నావు. నాకు అత్తలేదు బావ చదువు. లేని తలకాయ నొప్పి పెడతాను పొద్దుకంగా వచ్చి. బామ్మర్ది చదువు నేర్చుకో. నువ్వు ఆగు ఒక ముచ్చటిను. 2 రౌండ్లు ఎంతనో తెలుసా అనే నీకు? 2 రెండెక్క మచ్చా 2 రెండ్లు ఎంతనో చెప్పు. నేర్చుకోమంటే మంచిగా తెలియకలోనూ అవుతావు. 2 రెండ్లు ఎంతనో చెప్పు. మామూలుగా గొర్రెల రాజాకు 2 గొర్రెలు ఉండే. ఓటో తోడేలు ఎత్తుకపోయింది. ఇక 1.5 ఉండదా? నాకు లెక్కలు రావా? తప్పు 2 రౌండ్లు 4 అవుతుంది. అరే ఒక్క లెక్క ఉండాలి బామ్మర్ది. లెక్కలు నేర్చుకోమంటే 7 ఉంటుందా బావా లెక్క? ఆ మధ్యలో నా దగ్గర 100 రూపాయలు తీసుకోలేదా నువ్వు? గుర్తున్నదా? గుర్తులేదు. ఆ లెక్క ఇప్పటికీ లేదు. 2 రోజులు 4 అట. ఎవరికి కావాలా నీ లెక్క? అమాస పోతుంది పుణ్యం పోతుంది. ఏవో పలక బల్పం తెచ్చి లెక్క అడిగితే పలక బల్పం అంటాను. ఇప్పుడు చదువు నేర్చుకోమంటే నేర్చుకో శాతం అయితే లేదు. చదువు ఎక్కడి ఏంటి చేస్తాడు? నువ్వు చదువు నేర్చుకోవాలన్నా మంచిగా. నీకోసం నేను పలక బల్పం కొనుకొచ్చిన. నువ్వు ఎన్నో నేర్చుకుంటావు. బడి దొంగ చిన్నప్పుడే బడిగా పెట్టి తిరిగినావు. నేర్చుకోవాలా నువ్వు? నేను నేర్చుకోను. 100 లెక్క నాకు అప్పచెప్పు. 100 ఎన్ని దొబ్బినావో? అసలు పైసలు ఇస్తావా అయ్యావా? ఓటంటే ఓటంటాడు. దాగరా నీకు లెక్క చెప్తుందా? ఒకటంటే ఒకటి చెప్తావు. ఇది నా సంతకం. నీ పేరు సంధిచంద్రారెడ్డి కదా? రాయి ఇట్లా సంధిచంద్రారెడ్డి ఇంగ్లీషులు రాయి. సంతకం నేర్చుకుంటే మంచిగా బాగుపడతావు. ఇగో ఈ పెన్ను తీసుకో. మంచిగా మెలికలు తిప్పుతా సంతకం పెట్టాలి. సంతకం పెట్టుకుని నేర్చుకో. సంతకం పెట్టుకుని నేర్చుకుంటే నీకు గౌరవం పెరుగుతుంది. పెన్నుతో పెడితే సంతకమా? నా బొటనేలు ముద్ర చూడు. ఇగో రాజా ముద్ర. ఇది ఈ రేఖలు చూడవా కంప్యూటర్ సుతం గుర్తుపడతాయి. గిదే సంతకమే నీది కుక్కలు గీకినట్టు. నా వేలు ముద్రే బెస్ట్. నీ తెలివి తగలవాడా. సంతకం నేర్చుకుంటే చదువుకున్నాడు అంటాడువా. ఎన్నో నేర్చుకుంటావా? ఏం చెప్పాలి నీకు? గా చదువుకున్న వాళ్ళ గురించి నా తెలియదానే. సోడబుడ్డి అద్దాలు పెట్టి ఒక తిప్పల పడతలేరు. ముంగడే డబ్బాలు పెట్టి ఒత్తుడు. ఆఫీసులలో వాళ్ళు ఎంత గోసపడతారు. వాళ్ళ కట్టమైంది. నేను చూడు ఎడ్డని బర్రెని కాసుకుంటే గాలి తిరుగుతానా. ఎవ్వరు గ్రేట్? నేనే గ్రేట్. నువ్వే గ్రేట్ అని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. కానీ నువ్వు ఒక పని చేయి.
పొద్దున ఎవరైనా కనిపించిరనుకో గుడ్ మార్నింగ్ అనాలి. ఏమంటావు? గుడ్ మార్నింగ్ అను నేర్చుకో. హౌ ఆర్ యూ, ఎట్లున్నావని అర్థం, అట్లా అడగాలి. నువ్వు బాగానే చెప్పినావు కానీ ఎందుకురా నీకంటే వాడు నేనేం చెప్పాలి? అట్లా అన్నాడాయా? ఐఎమ్ ఫైన్ అంటాడు. అరే బా ఇదే ముచ్చట. పొద్దున అని మందలు ఇస్తే రామరావ అంటే రానోడు, అవారియు అంటే ఏం అర్థం చేసుకుంటాడా? మనకు తెలిసినోడు ఇట్లా వాడే వస్తాడు అనుకుందాం ఒక్కసారి. అన్న టిఫిన్ చేసినావే, చాయ్ తాగినావే, అన్నం తిన్నావే అని పలకరించిన దానిలే ఎంత ప్రేమ ఉన్నది బావా. నీ ఇంగ్లీష్ పాడగాను, నీ ఇంగ్లీష్లో ఉంటే అదే ఇంతగానం ప్రేమ. బామ్మర్ది, ఈ మొబైల్ ఫోన్ చూసినా అనే ఇంట్లో గూగుల్ అని కొడితే నీకేం కావాలంటే అదే చెప్తుందా ఇంట్లో? అట్లనా? నేను ఊళ్ళో బాకీలు ఇచ్చిన ఎప్పుడు వసూలు అయితే అడుగు. అసలు నీకు ఇచ్చిన 100 రూపాయలు ఎప్పుడు వసూలు అయితే అడుగు. సరే, మా ఊళ్ళో వర్షాలు ఎప్పుడు పడతాయి, నాట్లు ఎప్పుడు వేసుకుంటాం అడగవా? భలే ఉన్నది బామ్మర్ది. ఇది భవిష్యత్తు చెప్పదా? ఉన్నది ఉన్నట్టు చెప్తుంది, ఇప్పటిది చెప్తుంది. ఉన్నది నాకు తెలియదా అనేబా? లేనిది చెప్పేటోడు కావాలి. నీ చదువు సుతంగా అంతే బాగా సాగదిస్తాను, లేనిది కనిపెట్టు. మళ్ళీ ఎటో పోతానేందా? ఆగవా, ఈ కూలల్లో పైసలు ఇచ్చి రావాలి. అరే ఆగు చంద్రబామ్మర్ది, ఇంట్లో క్యాల్కులేటర్ కొట్టి చెప్తాను లెక్కలు. మాసాల్తి నీ క్యారిగేటర్లో 0 ఒత్తేటాలకే నేను మొత్తం పైసలు ఇచ్చేస్తా. ఏహే, నీ చదువు కంటే సమయ స్ఫూర్తే ముఖ్యం. నీ దగ్గర చదువు ఉన్నది కానీ సురుకుదానం లేదు. ఇంటికి రా, గంజి ఉన్నది, గంజి తాగితే కడుపులో చల్ల పడుతుంది పా.